నిన్నటి రోజున ముగించినటువంటి మహానాడు కార్యక్రమాన్ని ఒక్క ముక్కలో ఒక వాక్యంలో చెప్పాలంటే ఆత్మస్తుతి పరనింద అనేదానికి పరిపూర్ణ ఉదాహరణ ఎవరికన్నా కావాలంటే నిన్నటి మహానాడు కార్యక్రమం చూస్తే అందరికీ అర్థం. ఏం చేసినామో చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి, ఏమి చెయ్యాలో అనే క్లారిటీ లేని పరిస్థితిలో మొత్తం నిన్న 2 రోజులు మహానాడు కార్యక్రమం ఆత్మశుద్ధి చేసుకోవడానికి ఒక 20% సరిపోతే మిగతా 80% అంటే ప్రతిపక్ష పార్టీ పైన, వైఎస్ఆర్సీపీ పార్టీ పైన నిందలు, పరనిందలు వేసేదానికి మిగతాదంతా సరిపోయింది. మహానాడు కార్యక్రమానికి ముఖ్యంగా థీమ్ ఏమైతే తీసుకున్నారో మహిళా థీమ్ మరియు యువత ప్రధానంగా థీమ్ తీసుకున్నామని చెప్పి స్త్రీ శక్తి అని కూడా పెట్టడం జరిగింది. సో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడబిడ్డ నిధి పైన ఏమన్నా ఒక ప్రకటన వస్తుందని, లేకపోతే మహిళలు నిరుద్యోగులు ఉండే వాళ్ళు మాకు నిరుద్యోగ వృత్తి వస్తుందని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు. మహిళలు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలు మాకు 50 years దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుందేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎలక్షన్స్ లో హామీలేమో చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తామని చెప్పినారు కాబట్టి మాకేమన్నా ఆసరా వస్తుందా, చేయూత వస్తుందా, కాపు నేస్తం వస్తుందా, ఈబీసీ నేస్తం వస్తుందా, చేదోడు వస్తుందా, తోడు వస్తుందా, ఇవన్నీ గతంలో మహిళల కోసం కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇవన్నిటిపైన కూడా ఏమన్నా ప్రకటన చేస్తారు అని చెప్పేసి మహిళలు భావించారు. ఏ ఒక్క ప్రకటన చేయకోకుండా మహిళల ఆశల పైన వాళ్ళ ఆశలన్నీ నిరాశ అయ్యేటట్టుగా నిన్న ప్రోగ్రామ్ 2 రోజుల ప్రోగ్రామ్ చూస్తే తెలుస్తుంది. అదే విధంగా యువతకు థీమ్ అని చెప్పిన మహానాడు, యువతకు నిరుద్యోగ భృతి ఏమైనా ఇస్తారా, లేకపోతే స్కూల్ విద్యార్థులకు, కాలేజ్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, కాలేజ్ హాస్టల్ ఫీజులు ఏమైనా కడతారా, లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజీల, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏమైనా ఆపుతారా, ఇలాంటివన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు యువత. అలాంటి దానిపైన కూడా ఎటువంటి ప్రకటన చేయకోకుండా కేవలము ఆత్మస్తుతి పరనిందకే 2 రోజులు కూడా సరిపోయింది. ఆత్మస్తుతి చేసుకున్నారు, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఒకరు ఐఏఎస్ అయినారు, ఒకరు ఐపీఎస్ అయినారు, ఒకరు ఐఆర్ఎస్ అయినారు, ముగ్గురు అయినారు, ఒకటే ఎగ్జామ్ లో పాస్ అయినారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సాహంతో అయినారని రాస్తారా? సుబ్బారెడ్డి గారు కూతుర్లు ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అయినారు, వాళ్ళు ఎంతో కష్టపడితే అయినారు, లేకపోతే ఈయన ప్రోత్సాహం వల్ల అయినారు, వాళ్ళ కుటుంబ త్యాగం వల్ల అయినారని రాస్తారు. అది కరెక్ట్, అట్టే రాయాలి ఎవరైనా కానీ. మరి మంచి జరిగితే ఆయనకు, చెడు ఈయన ఎవరిని మర్డర్ చేస్తే, ఉదాహరణకు ఎవరిని మర్డర్ చేయలేదు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లో ప్లాన్ చేశారా? దానికి ఏమన్నా అర్థము పర్థం ఏమన్నా ఉందా? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కి మూతి మీద మీసాలు ఉన్నాయి అంటే మీ పుట్టుక మగ పుట్టుక, మొగోడు మరి రాజకీయం చేయి, అంతేగాని సెకండ్ రాజకీయాలు, ఆడింగల రాజకీయాలు ఎందుకు? ధైర్యంగా వచ్చి చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు కాబట్టి వ్యక్తిత్వ హననం అనేది చేస్తాను అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా కూడా వ్యక్తిత్వ హననమే. ఆయన ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాడంటే పార్టీ స్థాపించింది ఎన్టీ రామారావు గారు. ఆయన కృతజ్ఞతగా ఉండాలి కదా. ఆయనను కూడా వ్యక్తిత్వ హననం ఏమంటే అనరాని మాటలు ఆయనను, ఎన్టీ రామారావు గారు. మోడీ గారిని మొన్న ఎలక్షన్ వరకు కూడా అనరాని మాటలు, ఆయన కూడా వ్యక్తిత్వ హననాన్ని. పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ వ్యక్తిత్వ హననం చేసింది కూడా టీడీపీ పార్టీదే. సో అపోజిట్ లో ఎవరుంటారో వాళ్ళను డైరెక్ట్ గా ఢీకొనలేక ఇట్లా వ్యక్తిత్వ హననం దానికి పాల్పడుతుంది ఈ కూటమి పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ అని చెప్పి తెలియజేసుకుంటూ